హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైభవ్ ఆర్ట్స్. ఈరోజు మజ్జిగ పులుసు చేస్తానండి. ఎందుకంటే విపరీతంగా ఎండలుగా ఉన్నాయి. ఈ వాతావరణానికి కాస్త మజ్జిగ పులుసు, చారు ఇలాంటివి అయితే బాగుంటాయని చెప్పేసి ఇవి చేస్తూ ఉన్నాను అనమాట. సరే, ఈ మజ్జిగ పులుసు చేయడానికి కోసం ఒక బాండీలో నీళ్లు పోసి దాంట్లో బెండకాయలు, తర్వాత టమోటాలు ఇవన్నీ కూడా వేసుకొని బాగా మసలు పెడతానండి. టమాటాలు ఉడికిపోయాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి మిక్సీ వేసి పెట్టుకున్నానండి. అల్లం వెల్లుల్లి మిక్సీ, తర్వాత ఉప్పు, తగినంత ఉప్పు చూసుకొని వేసుకోవాలి. ఉప్పు, ఈ శనగపిండి 2 చెంచాలు కలిపి పెట్టుకున్నానండి నీళ్ళల్లో. ఇది దీంట్లో వేస్తున్నాను. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ శనగపిండి వేసిన తర్వాత అప్పుడు దీంట్లో మజ్జిగ పోయాలండి. ముందు కనుక మజ్జిగ పోసామంటే విరిగిపోతాయి అన్నమాట మజ్జిగ. ఇదిగోండి మజ్జిగ. ఇది కొంచెం బాగా చిలుక్కొని పెట్టుకోవాలి. ఇది దాంట్లో పోసేయాలండి. మజ్జిగ వేస్తున్నాను. మజ్జిగ కనుక ముందు వేసి శనగపిండి తర్వాత వేసారంటే మాత్రం అది విరిగిపోతుందండి. కలుపుకొని దీంట్లో కొంతమంది ఆవాల పిండి చేసి ఆవు పిండి కూడా ఘాటు కోసం వేసుకుంటారండి. నేనైతే వేయను. నేను ఉల్లిపాయలు దీంట్లో వేయలేదండి. ముందు గమనించారా? నేను ఉల్లిపాయలు ముందు వేయకుండా పచ్చి ఉల్లిపాయలు లాస్ట్లో వేస్తానండి. నాకు అట్లా ఇష్టం. అందుకని లాస్ట్లో మజ్జిగతో పాటు ఉల్లిపాయలు వేస్తాను అనమాట. ఇదిగోండి, ఇది ఒక్క ఉడుకు వస్తే చాలండి. ఎక్కువ ఉడుకు లేదు, రావాల్సిన అవసరం లేదు. ఒక్క ఉడుకు వస్తే మజ్జిగ పులుసు రెడీ అయిపోయినట్టే. కాంబినేషన్గా పప్పు చేశానండి, టమాటా పప్పు. తీస్తున్నానండి. కొద్దిగా నూనె వేసాను. ఇవ్వండి, ఆవాలు, మినపప్పు, ఆవాలు, కొద్దిగా మెంతులు, కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ. ఇంగువ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. మా ఇంట్లో కరివేపాకు లేదండి ఈరోజు, అందువల్ల కరివేపాకు వేయలేకపోయినాను. దీన్ని మజ్జిగ పులుసులో వేసేసుకోవాలండి. ఘమఘమలాడే మజ్జిగ పులుసు రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ బెండకాయ ముక్కలు మజ్జిగ పులుసులో నాని 1 గంట తర్వాత విపరీతమైన టేస్ట్గా ఉంటాయండి. ఎండాకాలంలో చల్లని మజ్జిగ పులుసు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.